మళ్ళా రాసుకొచ్చిండే. నువ్వు ఎన్ని రాసుకొస్తా నీ భరతం పట్టడానికి అన్ని ముచ్చట్లు చెప్పడానికి నేనున్నా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇక నిన్న మీరు ఇది చూడండి, నిన్న ఒకటి చేసిన, నేను ఒక వీడియో చేసిన, ఎంతమంది ఫోన్ చేసినలే. మీరు తప్పకుండా ఇది చూడాలి. ఈ వీడియో ఇది మల్లన్న మైండ్ బ్లాంక్ అయ్యే ఆడియో 500 ఏళ్ళుగా పటేలదే హవా. ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది చాలా వాల్యుబుల్ వీడియో. ఇది ఈ టైటిల్ తోటి మీరు ఎవరెవరైతే మిత్రులు లైవ్లోకి వచ్చిందో, ఒకవేళ ఈ వీడియో చూడకపోతే టోటల్ తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు, ముదిరాజులకు, గౌడ్లకు, యాదవులకు, పద్మశాలిలకు, బీసీ కేటగిరీ కింద ఉన్న మొత్తం 106 కులాలకు ఈ వీడియోని షేర్ చేయండి. ఏది మల్లన్న మైండ్ బ్లాంక్ అయ్యే ఆడియో 500 ఏళ్ళుగా పటేలదే హవా. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచకుడు బీసీల మైండ్ గేమ్ తోటి ఆడుతున్న పొలిటికల్ డ్రామా బట్టబయలు చేసిన వీడియో ఇది. ఇక దీంతోపాటు ఆయన సుఖేందర్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాల క్రితం ఒక మాట వాడిండు. రెడ్డీలు పటేళ్ళు వేరు కాదు, పటేళ్ళు ముదిరితేనే రెడ్డీలు అయినలనే ఒక మాట వాడిండు. అది కూడా 100% నిజం. ఆయన మంచిగా చెప్పిండు. ఆయన ఎంత మంచిగా చెప్పిండు అంటే, తొండ ముదిరితే ఉసరి వెళ్ళి అయినట్టు. నమస్కారం. ఇగో ఇదే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి రెడ్డి మహాసభలో జేసీ దివాకర్ రెడ్డి, తెలుగుదేశం నాయకుడు, అనంతపూర్ పార్లమెంట్ సభ్యుడు, రెండో వైపు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, వీళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఆయన రెడ్డి అంటే బిరుదని, ఒక ఆయన శాసించాలని, ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రసంగాలు. కాపుదనం చేసుకునే ప్రతి వ్యక్తి రెడ్డిగానే గుర్తించబడ్డారు. తెలంగాణలో కాపులే రెడ్లుగా మారినారు. మా తాత మీనయ్య, మా నాయన వెంకటరెడ్డి, నేను సుఖేందర్ రెడ్డి. అంటే మా తాతలు ముత్తాతలకు రెడ్ల తోకలు లేవు. ఆ తర్వాత వచ్చినటువంటి తోకలు ఇవన్నీ. ఇప్పటికీ చాలా గ్రామాల్లో కొత్త తరం వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప మొదలు ఇవన్నీ లేవు. మొదటగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కన్నా ముందు ఇదంతా వృధా. కానీ ఆయన ఒక్కటే చెప్పిండు, ఏమని? కాపులే రెడ్లు, రెడ్లే కాపులు. మన దగ్గర కాపులు అని లేరు, 300 కాపులు అని ఉన్నారు. 300 కాపులు. వీళ్ళు 300 గ్రామాలకు సంబంధించిన వలసవాదులు ఇక్కడికి వచ్చింది. కాపులు ఎక్కువగా ఆంధ్రాలో ఉంటారు, పెద్ద కాపులు. ఈ 300 కాపులు తెలంగాణలో ఉంటారు. అయితే ఈ 300 కాపులు కూడా రెడ్డిలే. ఈ 300 కాపులు కూడా రెడ్డిలే. వీళ్ళ ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ తాత పేరు మీనయ్య అట, వాళ్ళ తండ్రి పేరు వెంకటరెడ్డి అట, ఆయన పేరు సుఖేందర్ రెడ్డి. కాబట్టి తోకలు అనేటివి మేము మధ్యలో తలిగించుకున్నాం. మేము అంతకుముందు కాపులమే, మేము 300 కాపులమే. ఈ 300 కాపులే రాను రాను రెడ్లుగా కన్వర్ట్ అయిన్లు. కాబట్టి రెడ్లు వేరు, 300 కాపులు వేరు కాదు, మేమంతా ఒక్కటే అన్నారు. అంటే ఇప్పుడు మల్లిగాడు ఏంటిది? తీన్మారు మల్లయ్య అనేటోడు రెడ్డి. ఓ విధంగా చెప్పాలంటే చింతపండు నవీన్ కుమార్ రెడ్డి. వాళ్ళ రెండో అన్న పేరు శ్రీనివాస్ రెడ్డి అనే పిలుస్తాడు వాళ్ళ అన్నను. కాబట్టి నిన్న రెడ్లు 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 అని రాసుకొచ్చింది కదా. నిన్న మైండ్ బ్లాంక్ అయింది. పోయిగా తమ్ముని మైండ్ బ్లాంక్ అయిపోయింది నిన్న. ఎందుకంటే బరాబర్ దొరికింది. నిన్న టైటిల్ అదే పెట్టిండు, రెడ్లు 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 అని పెట్టిండు కదా. సరిగ్గా సమయానికి మనం నిన్న మంచి వర్కౌట్ చేసి ఎవరి శాతం ఎంత, బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళలో ఎవరు అసలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు, ముదిరాజులు రాజకీయ అణచివేతకు గురవుతున్నారు, గౌడ్లు రాజకీయ అణచివేతకు గురవుతున్నారు, యాదవులు రాజకీయ అణచివేతకు వివక్షకు గురవుతున్నారు, పద్మశాలీలు రాజకీయ అవకాశాలు లేక నిర్వీర్యం అవుతున్నారు. ఇంకా అసలు చట్టసభల్లో అడుగుపెట్టని కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మంగలి, వడ్డేరా, బెస్తా,
లేకపోతే సంచార జాతులు ఇవన్నీ అడుగు పెట్టలే ఇంకా అసెంబ్లీలో. వాళ్ళ గొంతులు ఇంకా అసెంబ్లీలో వినిపించలే. వాళ్ళ కులాలకు సంబంధించి ఎంత శాతం రావాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి రానున్న రోజులలో దళితుల్లో ఏ విధంగా అయితే ఏబిసిడి వర్గీకరణ కోసం గొడవ జరిగిందో, ఉద్యమం జరిగిందో, ఘర్షణ జరిగిందో, రానున్న రోజులలో ఈ లెక్కలు బీసీలకు తెలిస్తే తీనుమారు మళ్ళీ కానీ గిట్ల రెండు పంగలు చీరి అటొకటి ఇటొకటి శ్రేస్తారు. తీన్మారు మళ్ళీ కానీ పంగలు గిట్ల చీరి ఒకటి ఆలేరుకి శ్రేస్తారు, ఒకటి భువనగిరికి శ్రేస్తారు. మొత్తం గంపగుత్తగా బీసీలను అంటగట్టి బీసీలకు అన్యాయం జరుగుతున్నది అని ఒర్రుతూ బీసీలను అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇగో మళ్ళీ అదే రాసుకొచ్చింది. 1952 నుంచి 2023 వరకు అదే పరిస్థితి. ఇప్పుడు చెప్తావు నీ కథ ఇక్కడనే ఉన్నది. ఎన్ని కథలు పడతావు అన్ని కథలకు సంబంధించి నీ భాగవతం ఉన్నది.